ఎవ్రీవాన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాము అండ్ ఈషా బర్త్డే వస్తుంది. సో ఈషా బర్త్డే కోసం అయితే మేము షాపింగ్ స్టార్ట్ చేసాము. ఈరోజు అయితే మేము ఈషాకి డిజ్నీ స్టోర్లో మంచి లాంగ్ ఫ్రాక్ ఆ టైప్ ఆఫ్ డ్రెస్ కొందాం అనుకుంటున్నాము. సో స్టే ట్యూన్ టు షాపింగ్ అండ్ మేము ఎక్కడ షాప్ చేస్తాము అండ్ ఈషా కోసం ఎలాంటి డ్రెస్ తీసుకుంటామో బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. ఎవ్రీవన్, సో ఇప్పుడైతే మేము డిజ్నీ స్టోర్కి వచ్చాము అండ్ ఈ డిజ్నీ స్టోర్లో అన్ని డిజ్నీ క్యారెక్టర్స్ డ్రెస్సులు అండ్ అట్లాగే టాయ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఈషాకి అయితే ఏ డ్రెస్ కావాలో చూస్ చేసుకోమన్నాము. సో తనైతే ఇక్కడ డ్రెస్సులన్నీ చూస్తుందన్నమాట. ఫస్ట్ నుంచి అయితే బ్లూ అంటుంది అనమాట, ఎల్సా. సో మేమైతే ఎల్సా డ్రెస్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము, ఈ స్టోర్కి వచ్చాము. అండ్ కాకపోతే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట, లాంగ్ ఫ్రాక్స్. సో అవన్నీ కూడా చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఎల్లో ఉంది, పర్పుల్ ఉంది, పింక్ ఉంది. సో ఇట్లాంటి పింక్లో ఇంకో షేడ్ ఉంది. సో ఇట్లాంటి లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ దానికి సరిపడా యాక్సెసరీస్ కూడా ఉన్నాయన్నమాట, శాండిల్స్, చైన్స్, హెడ్ బ్యాండ్ ఇలాంటివన్నీ. సో ఇప్పుడైతే ఈషా ఏం తీసుకుందో చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో మా ఈషా అయితే ఇక్కడ ఎల్సా డ్రెస్ తీసుకుంది, బ్లూ కలర్. అండ్ అట్లాగే దానికి మ్యాచింగ్ షూస్ కూడా తీసుకుంది. అండ్ ఇది డ్రెస్ అయితే మా ఈషాకి చాలా ఫేవరెట్ అనమాట. ఫస్ట్ నుంచి అడుగుతుంది బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ కావాలి అని. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే ఇక్కడ మేము బిల్ వేయించడానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ దారిలో ఏంటంటే ఇట్లాంటి టాయ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఎల్సా టాయ్. సో మా ఈషా అయితే సేమ్ డ్రెస్ కదా, సో ఈ టాయ్ కూడా తీసుకుంది. అండ్ ఇదైతే చిల్డ్రన్స్కి ఫేవరెట్ స్టోర్. సో టాయ్స్ దగ్గర నుంచి డ్రెస్సెస్ కానీ అన్నీ అయితే చాలా బాగుంటాయి. అండ్ ప్రైస్ కూడా చాలా చాలా హై ఉంటుందన్నమాట. సో పేరు బ్రాండ్ కదా, సో దానికి తగ్గట్టే ఉంటాయి. అన్నీ కూడా హై కాస్ట్ అనమాట. అండ్ ఇప్పుడైతే బిల్ వేయించేద్దాం. సో స్టే ట్యూన్. సో ఈషా డ్రెస్ అండ్ అట్లాగే షూస్ రెండో కలిపి $57 అయిందనమాట. అండ్ ఇప్పుడైతే మేము డాలర్ ట్రీకి వచ్చాము. బర్త్డేకి సంబంధించిన డెకరేషన్ లాంటివి, ఇంకా స్కూల్లో కేక్ కట్ చేస్తుంది. సో పేపర్ ప్లేట్స్, స్పూన్స్ ఇవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పి అయితే మేము డాలర్ ట్రీకి వచ్చాము. సో డాలర్ ట్రీలో ఏమేమి కొంటామో చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో డాలర్ ట్రీ వచ్చి బర్త్డేస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే మనం చాలా తీసుకోవచ్చు బర్త్డే డెకరేషన్స్కి. సో మేమైతే పిల్లల బర్త్డేస్ అయితే డాలర్ ట్రీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ బ్యాక్గ్రౌండ్ బెలూన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, డెకార్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ రేట్ ఉంటాయి. సో ఫస్ట్లో మాకు ఈ డాలర్ ట్రీ తెలియక పార్టీ సిటీలో కొనేవాళ్ళం. సో ఇక్కడ $1 అయితే అక్కడ $3 పడుతుందన్నమాట ఐటమ్కి. సో అట్లాగా ఫస్ట్లో తెలియక కొన్నాము. అండ్ ఇప్పుడైతే బర్త్డేస్ కానీ ఏమన్నా అకేషన్స్ అయితే ఇట్లా డాలర్ ట్రీలో పర్చేస్ చేస్తున్నాము. అండ్ డాలర్ ట్రీలో ఇట్లా బర్త్డేకి సంబంధించిన థీమ్ అంతా అయితే ఒక 2-3 రోస్లో ఉంటాయి అన్నమాట కంప్లీట్గా. సో ఇక్కడైతే ఏమేమి కావాలో మొత్తం సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దట్స్ ఇట్.
సో ఇప్పుడైతే డాలర్ ట్రీలో షాపింగ్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈషా బర్త్డేకి మేము ఎట్లా డెకరేషన్ చేస్తాము, ఏం చేస్తాము అన్నదైతే నేను నా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్.